ఐదేళ్లుగా కాంట్రాక్టు పనులు చేస్తున్నానని వెంటనే అట్టి డబ్బులు ఇవ్వాలని కరీంనగర్కు చెందిన గూడూరు నర్సయ్య అనే కాంట్రాక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ పద్ధతిలో వినాయక చవితి నిమజ్జనానికి గాను చింతకుంట, మానకొండూరు, కొత్తపల్లి చెరువుల్లో చేపట్టిన పనులకు పెండింగ్ నిధులు సుమారు 21 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. సుధాకర్ అనే ఏవో అనే అధికారి మీకు డబ్బులు రావు, ఏం చేసుకుంటావో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదల చేసి ఏవో సుధాకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు గూడూరు నర్సయ్య. నేను కాంట్రాక్టర్ సార్. నేను వినాయక చవితి నిమగ్నానికి గత 5 సంవత్సరాల నుంచి పని చేసినాను సార్. ఈరోజు ఆ పని యొక్క డబ్బులు అడగడానికి ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వస్తే సుధాకర్ ఏవో అనేటైనా నీకు సంబంధం లేదు, నీకు మేము డబ్బులు ఇవ్వం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సార్. మీ పత్రికలు మీరు కూడా చూశారు అతని వ్యవహారికం ఎట్లుందో. ఒకటిసారి మేము 5 సంవత్సరాల నుంచి వినాయక నిమగ్నం చేసి చిన్న అంత 1,90,000, 80,000, 1,30,000 చిన్న పని సార్. ఈ 5 సంవత్సరాలు 4 కాంట్రాక్టర్లను చేశాం సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. బిల్స్ రాక చాలా మా పిల్లలు అందరం మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది సార్. మాకు దయచేసి ఈ యొక్క బిల్లులు ఇప్పించి ఏవో సుధాకర్ సార్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది సార్. ఈ ప్రజావాణి R&B డిపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి నిమగ్నం ఉంటుంది కదా సార్, అక్కడ కొత్తపల్లి చెరువు కాడ దానికి బ్యారిగేటింగ్ కట్టాం సార్. కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాలు, మానకొండూరు చెరువు, ఈ యొక్క 3 చెరువులకు కట్టాం సార్. మొత్తం టోటల్ కొడితే 21 లక్షలు అవుతుంది సార్. 5 సంవత్సరాల నుంచి సార్.